హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యశ్విధి క్రియేషన్స్. ఈరోజు ఏంటి నా చేతిలో స్వీట్స్ ఉన్నాయి అనుకుంటున్నారా? ఈరోజు భగ్ని హస్త భోజనం. సో అందుకే మా అన్నయ్య కోసం నేను మిల్క్ లడ్డు అయితే చేస్తాను. దీని ప్రాసెస్ మీకు చూపిస్తాను రండి. ఇది చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. హాయ్, ముందుగా మిల్క్ పౌడర్ అయితే తీసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ అయితే మనకు కావాల్సినంత ప్లేట్లో అయితే తీసుకుంటున్నాం. దీంట్లో వేడి చేసిన గీ అయితే వేసి మిక్స్ అయితే చేస్తున్నా. ఈ గీలోనే చిన్నగా చాప్ చేసిన కాజు కూడా వేసి దాన్ని లడ్డూలు అయితే చుడుతున్నా. నేనైతే లాస్ట్ 3 years నుంచి మా అన్నయ్యకి భగ్ని హస్తభోజనం రోజు ఏదో ఒక డిష్ అయితే చేస్తున్నా. లాస్ట్ ఇయర్ సేమియా చేసా, ఈ ఇయర్ అయితే మిల్క్ లడ్డు అయితే చేస్తున్నా. ఫైనల్లీ లడ్డూలు అయితే అయిపోయాయి. కాజు అండ్ బాదంతో గార్నిష్ అయితే చేస్తున్నా. ఇప్పుడైతే లడ్డూలు మా అన్నయ్యకి అయితే తినిపించి టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం. ఇప్పుడు చూడండి మా అన్నయ్య ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడో. నిజంగానే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా అన్నయ్యకి నాకు కూడా చాలా బాగా నచ్చాయి. మా అన్నయ్య కూడా చాలా బాగుందని చెప్పాడు. ఇప్పుడైతే మా అన్నయ్య నాకు గిఫ్ట్ ఇచ్చాడు. ఏం గిఫ్ట్ అప్పా అని చెప్పి నేనైతే థింక్ చేస్తున్నా. బట్ నిజంగానే చాలా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అయితే ఇచ్చాడు. అవేంటో మీరే చూడండి. నేను ఎందుకింత నవ్వుతున్నాను అనుకుంటున్నారా? నో బెగ్ యాక్టివిటీ క్లే అండ్ గ్లూ అయితే నాకు కావాలి. బయటకు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుందామని మేము అనుకున్నాం. బట్ మా అన్నయ్య అవే గిఫ్ట్గా కొని తెచ్చి నాకు ఇచ్చేసాడు గాయస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గాయస్.